నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. భారత టీ20 క్రికెట్ జట్టు వరుస పరాజయాల నేపథ్యంలో దేశీయ క్రికెట్ బోర్డు అత్యంత కఠినమైన నిర్ణయాల వైపు అడుగులు వేస్తోంది. ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన ఘోర పరాభవం, వరుస ఓటముల నేపథ్యంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ను బాధ్యతల నుంచి తప్పించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా ఓ న్యూస్ వెలుగులోకి వచ్చింది. 2026 టీ20 ప్రపంచ కప్ను గెలుచుకున్న తర్వాత టీమిండియా ప్రదర్శన అట్టడుగు స్థాయికి పడిపోవడంపై క్రికెట్ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఐర్లాండ్ పర్యటనలో చెతికిల పడటమే కాకుండా ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్ను కూడా చేజార్చుకోవడం బీసీసీఐ పెద్దలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ముఖ్యంగా జట్టు ఎంపికలో సీనియర్లను పక్కన పెట్టి యువ ఆటగాళ్లతో ప్రయోగాలు చేయడం దారుణంగా దెబ్బకొట్టింది. ఈ వైఫల్యాలకు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అనుసరించిన మొండి వ్యూహాలే కారణమని బోర్డు నిర్వాహకులు బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి జరిగిన ఓ హై లెవెల్ రివ్యూ మీటింగ్లో గంభీర్ పదవికి ముగింపు పలకాలని బోర్డు నిర్ణయించినట్లు వార్తలొస్తున్నాయి. గంభీర్ ప్లేస్లో భారత జట్టుకు సరికొత్త మార్గదర్శకత్వం అందించగల సమర్థుడైన కోచ్ కోసం బీసీసీఐ అన్వేషణ మొదలుపెట్టింది. ప్రస్తుతం 3 అంతర్జాతీయ దిగ్గజాల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వారిలో రికీ పాంటింగ్ ఒకరు. ఆస్ట్రేలియాకు 2 ప్రపంచ కప్లు అందించిన విజయవంతమైన మాజీ కెప్టెన్గా పాంటింగ్ పేరు ప్రస్తుతం రేసులో అందరికంటే ముందుంది. ఐపీఎల్లో ఢిల్లీ, పంజాబ్ జట్లకు కోచ్గా పనిచేసిన అనుభవం, దూకుడైన శైలి కలిగిన పాంటింగ్ అయితేనే ఈ కుంగుబాటులో ఉన్న భారత జట్టును మళ్లీ గాడిన పెట్టగలడని బోర్డు భావిస్తోంది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో తెర వెనుక సూత్రధారి అయిన న్యూజిలాండ్ మాజీ సారథి స్టీఫెన్ ఫ్లేమింగ్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఆటగాళ్లను ప్రశాంతంగా ఉంచుతూ వారి నుంచి అత్యుత్తమ ప్రతిభను రాబట్టడంలో ఇతను సిద్ధహస్తుడు. ఇక ఆస్ట్రేలియా జట్టును విజయపథంలో నడిపిన మరో స్ట్రాంగ్ కోచ్ జస్టిన్ లాంగర్ పేరును కూడా బోర్డు పరిశీలిస్తోంది. టీంలో క్రమశిక్షణ, గెలుపు కసిని పెంచడానికి ఇతను సరైన వ్యక్తి అని కొందరు బోర్డు సభ్యులు అభిప్రాయపడుతున్నారు. కొత్త కోచ్ రాకతో పాటు జట్టు ఎంపిక విధానంలోనూ బీసీసీఐ విప్లవాత్మక మార్పులు చేస్తోంది. ఇకపై తుది జట్టును ఎంపిక చేసే విషయంలో ప్రధాన కోచ్ గానీ కెప్టెన్ గానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేరు. పూర్తి అధికారాల్ని సెలక్షన్ కమిటీకి అప్పగిస్తూ బోర్డు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రయోగాల పేరిట జట్టును బలహీనపరచడం సహించేది లేదని, ఫామ్లో ఉన్న ఆటగాళ్లకు మాత్రమే జట్టులో చోటు దక్కుతుందని స్పష్టం చేసింది.